మీ అందరికీ నా వందనాలండి. పాస్టర్ గారికి దేవునికి స్తోత్రం అండి. మా అత్తగారు చాలా ఎప్పుడైనా వచ్చినా మా ఇంటికి కొద్ది రోజులు ఉన్నప్పటికీ ఇప్పుడు మధ్యలో రాలేదు కానీ ఎప్పుడైనా వచ్చినా బైబిల్ చదువుకొని వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉండేవారండి. దేవుడు అత్తగారికి తెలియక ఆయన ఇచ్చారు ప్రభు. ఆయన జన్మదినం కంటే మరణ దినం మీరని చెప్పాడు యేసు ప్రభు. అలాగే ఆమె మరణం వరకు కూడా నమ్మకంగా ఉండి ఆయన సేవలో ముందుకు నడుచుకున్నది. ఆయన సన్నిధిలో ఉంటే గొప్ప ధన్యత. అంత ధన్యత ఆవిడకి ఇచ్చారు. ఆవిడ మా మధ్య లేకపోవటం మాకు బాధకరమే కానీ అయినప్పుడు కూడా ఆవిడ దేవుని సన్నిధిలో ఒకప్పుడు మేమందరం వెళ్ళి అక్కడే కలుసుకుంటామని ఆశిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు తండ్రి. ఆయన మా మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు ప్రభా. ఈ కార్యాన్ని ఈ విధంగా జరిపిస్తున్నందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. మా అత్తగారిని ఈ విధంగా నడిపించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఆమె మధ్యలో ప్రభా మేము ఇంట్లో పెద్ద కోటలు అయినప్పుడు కూడా తండ్రి ఆమె ఎంతగానో ఎప్పుడూ ప్రేమించి మమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకునేది. ఏ విషయంలో కూడా ప్రభా అన్ని విధాలుగా మమ్మల్ని క్షేమకరంగా నడిపించుకున్నది. ఆమె మరణం కూడా నాకు చాలా సంతోషం కలిగించింది. అతి ధన్యత ఆమెకి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని జీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిదండి. మీరు మా పెద్ద వదిన గారు అనమాట. మా పెద్ద అన్నయ్య గారు, మా పెద్ద వదిన గారు, నేను, మా కుటుంబం మాత్రమే 1953లో రక్షించబడ్డాం. ఆ రక్షణలో కొనసాగుతూ ఉండగా మా అన్నయ్య గారు ప్రభు పిలుపునందుకుని దేవుని సన్నిధికి వెళ్ళారు. అలాగనే మా రెండో వదిన గారు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి అత్తగారి గురించి లేక మా అమ్మగారి గురించి 2 మాటలు చెప్పాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఏమీ లేదు, వాడుకున్న అనుబంధం 2 మంచి మాటలు చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అమ్మ జగదమ్మ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? మీరు ఇలాగొస్తే నేనని చెప్తాను. 2 మాటలు రావాలి. జగదమ్మ గారు అలాగే రత్నం గారు కూడా వచ్చారు. మా రత్నవతి గారు కూడా వచ్చారు. చాలా చాలా వందనాలండి. మా అన్నగారికి బాగోలేదు, ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మా 3వ అన్నగారు కూడా బాగోలేదు, ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. 2 మాటలు అంటే ఇంట్లో ప్రస్తుతానికి 4 కోడళ్ళు ఆవిడకి. ఈ 4 కోడళ్ళలో ఎక్కువ సంబంధం ఈవిడే ఎక్కువ ఉండేది. ఎక్కువ కాలం కోడలికి కూడా ఈవిడే ఎక్కువ చేసింది నాకు తెలిసినంతసేపు. కాబట్టి మా చాలా సంవత్సరాలు మా అమ్మగారితోటి అదే ఆ కుటుంబంలో కలిసి కుటుంబం అంటే నాకు వివాహం అయ్యే వరకు కూడా కలిసి ఉండడం జరిగేది. ఎక్కువ మరి బంధం మా వదిన గారు చాలా చాలా కుటుంబంలో చక్కబెట్టే విషయంలో చాలా ముందుండేది. ఎప్పుడు కూడా అత్త కోడలు దెబ్బలాడుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా అమ్మ ఏది చెప్పినా ఆ రోజులు ఇప్పుడు ఇంకా పర్లేదు కానీ ఆ రోజుల్లో అత్తగారంటే అత్తగారే, అత్తగారంటే కోడలంటే కోడలే. అలాగనే కోడలుగానే కోడరికం చేస్తూ చాలా వినేదిగా ఆ రోజుల్లో చక్కని పరిచర్య అందించారు మా 2వ వదిన గారు. అలాగే మా 3వ వదిన గారు రత్నం గారు, వారు కూడా అంటే మామూలుగా శబ్దం అవుతుంది కానీ ఈవిడెప్పుడు అసలు ఏ మాట శబ్దం కూడా రాదు. అంత స్లో, అంత సాత్వికం, అంత ప్రభువులంటే నమ్ముకోలేదు కానీ చాలా నిమ్మలం అన్నమాట. ఈ రీతిగా మా 3వ వదిన గారు కూడా చక్కగా కోడారికంలో ముందుకి కొనసాగడం జరిగింది. వీరికి మా 2వ వదిన గారికి అయితే 3 అమ్మాయిలు, మా 3వ వదిన గారికి అయితే బాబు పాప. మీలో చాలామందికి తెలుసు, కొంతమంది పులుగు నుంచి వచ్చినట్టు వారు కాబట్టి తెలియదు. కాబట్టి ఈ ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్నాం, రక్షణ పొందాలని. ఒకప్పుడు దేవుడు చదువుకొచ్చారు, బైబిల్ చదివారు, బైబిల్ కొనుక్కున్నారు. కొన్ని కారణాల వల్ల కొంచెం వెనక్కి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ దేవుడు ఇష్టపెట్టడు. వాళ్ళ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. వారి బిడ్డల కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మా రెండో మరి అన్నయ్య గారు కూడా ఉన్నట్లయితే
చాలా చాలా ఆనందంగా ఉన్నాం, చాలా అద్భుతంగా ఉన్నాం, చాలా సంతోషిస్తున్నాం. కానీ టైం అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. మా మూడవ వదిన గారికి ఐదుగురు మనవలు అన్నమాట. అంటే మనవరాళ్ళు ఇద్దరు, మనవలు ముగ్గురు. అందులో ఇద్దరు మనవలు ఎంబీబీఎస్ డాక్టర్లు చదివారు. ఇద్దరు మనవరాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు, మొత్తం నలుగురు కూడా. ఇంకొక మనవడు ఇప్పుడు ఇంకా చదువుతున్నాడు అనమాట, చిన్న మనవడు. కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే మా మూడవ వదిన గారు ఒక కుమార్తె కుమారుడు, ఇద్దరికి కూడా వారికి ఇరువురు బిడ్డలు, అంటే అబ్బాయి అమ్మాయి. ఆ విధంగా మా మరి అలాగే పాపకు కూడా పాప బాబు. ఈ రీతిగా మరి అందరూ ఎవరి కుటుంబాలు వారు కలిగి ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మా అన్నగారు సుమారు 5-6 నెలలుగా అది మంచి మీదే ఉన్నారు. కాబట్టి చాలా పరిచర్య, చాలా మరి పరిచర్య అందిస్తున్నారు. చాలాసార్లు వెళ్ళాను, ప్రార్థన చేస్తూ వచ్చాను. మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఆ బిడ్డపడ్డ కనికరం చూపించినట్లుగా వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మంచి దేవుడి మాటలు దీవించుగాక. అలాగే పరిచయించి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈ రీతిగా మరి ఈ సమయంలో మా ఒక్క మరి పాస్టర్ అమ్మ గారు చెప్పక ముందు మా కోడల గారు కూడా చెప్తే బాగుండు. మా కోడల గారు ఉన్నారు ఇక్కడ, అరుణ్ గారు. అరుణ్ గారు సురేష్ బాబు ఇక్కడ ఉన్నారు. అరుణ్ గారు ఉన్నారు అంటే అందరితో మాట్లాడటం కుదరదు కాబట్టి మొన్న సురేష్ బాబే మాట్లాడారు. ఈరోజు అరుణ్ గారు కూడా ఉన్నట్టయితే కొంచెం బాగోలేదని రాలేదంట. ఓకే, పర్వాలేదు. ఆవిడ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మరి ఈ సమయంలో అలాగే కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. మీ అందరికీ తెలుసు, మరి మా అత్తయ్య గారి విషయంలో సంఘస్థులందరికీ తెలుసు. ఈ బంధువుల కంటే ఎక్కువగా సంఘస్థులు, మరి ముఖ్యంగా వేరుపూడి సంఘస్థులైతే మరి ఆమె పరిస్థితులు కూడా ఎరుగుదును. చాలా ఆమె మరి మా మావయ్య గారు చనిపోయిన తర్వాత కొద్ది రోజులకే మరి మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆమె చనిపోయేంత వరకు కూడా నిజంగా ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్నో మిగిల్చింది. ఎప్పుడు కూడా మరి అత్తగారిలాగా, నా విషయంలో అయితే అత్తగారిలాగా ఎప్పుడూ ఆమెను చూడలేదు నేను. మరి అంత ప్రేమను పంచింది. అమ్మాయి అమ్మాయి అంటూనే ఉండేది ఎప్పుడు కూడా. ఎప్పుడు ఆమెను ఒక మాట నేను అనడం కానీ, నన్ను ఎప్పుడూ కూడా ఒక మాట ఆమె అనడం కానీ ఎప్పుడూ లేదు. నేను బలిపేట గురించి చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఒక్క మాట మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు. ఆమె ఎప్పుడు కూడా మరి చాలా మృదువుగా, చాలా సాత్వికంగా, మరి ఆమె చాలా విశ్వాసంగా, ఇక బైబిలు ప్రార్థన వదిలేదు కాదు. రక్షణ పొందిన తర్వాత, మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేది. ఉదయకాల సమయంలో మరి మా సురేష్కి కాలేజీ చదువుతూ ఉండేవాడు. పొద్దుటే మరి బాక్స్ పెట్టవలసి వచ్చేది. తనకి మరి వంట చేసేటప్పుడు, అలాగే మా పిల్లలకు కూడా బాక్సులు పెట్టేటప్పుడు ఉదయకాలం నాకు హెల్ప్ చేస్తూ ఉండేది. అలా అయిపోయిన తర్వాత ఇంకా బైబిల్ ఒకటి పట్టుకుని మందిరంలోకి వచ్చేసి గంటలు 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 ప్రార్థన చేస్తూ ఉండేది. అలా భక్తిలో కొనసాగుతూ ఉండగా 4 సంవత్సరాల క్రితం కొంచెం మతి స్థిమితం ఏర్పడింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, కానీ వయసును బట్టి ఆమెకి 88 సంవత్సరాలు ఇప్పుడు. డాక్టర్ గారు అన్నారు, మరి వయసును బట్టి నరాలు సన్నగిల్లాయి కాబట్టి మరి ఆమె మందులు వాడినా కానీ ఇలాగే ఉంటుంది అన్నట్లుగా డాక్టర్ గారు చెప్పారు. అప్పటి నుంచి కూడా ట్యాబ్లెట్లు ఒక రోజు వేసుకుంటే ఒక రోజు మర్చిపోయేది. తీసి చేతిలో పెడితేనే వేసుకునేది, లేకపోతే వేసుకునేది కాదు. తర్వాత చేతిలో పెట్టినా వేసుకునేది, పెట్టేసేది ఇలాగా, మరి బ్రేక్ మీద వేసేసేది. అలాగా మరి ఎందుకు
ఏ విషయాలు అడిగినా త్వరగా ఎలక్ట్ అయ్యేది కాదు. కానీ ప్రార్థన ఇలా చెప్పు అనగానే చక్కగా చెప్తూ ఉండేది. ఆ ప్రార్థన మళ్ళీ ఇంకోసారి చెప్పానంటే, చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను కదా అని. ఈ విధంగా కడ వరకు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంది. మొన్న ఒక రోజు జ్యోతిబాబు గారు ఫోన్ చేశారు. అంటే జ్యోతిబాబు గారు అంటే మా వావర్సీల్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్, ఆ పాత చర్చి ఉన్న మరి ఇచ్చిన వావర్సీల్ గారు జ్యోతిబాబు గారు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమనంటే, నాయనా పాస్టర్తో మాట్లాడుతున్నాను, మీ అమ్మగారు ఎంత ఆస్తి ఇచ్చిందో నాకు తెలియదు కానీ ఒక మంచి దైవ సేవకుణ్ణి సమాజానికి ఇచ్చింది అన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ బట్టి అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిజమే, ఆ తల్లి ఈ భూమి మీద మరి ఆస్తి కంటే ఎక్కువగా ఒక దైవ సేవకుణ్ణి సమాజానికి ఇవ్వడానికి ఆ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా మరి నిజంగా ఆమె ఎంతో జ్ఞానంతో నడుచుకుందని కూడా నేను చెప్పగలను. చాలాసార్లు మరణించిన తర్వాత, పెద్దవాళ్ళు మరణించిన తర్వాత మరి ఆస్తుల కొరకు చాలా కొట్లాటలు జరుగుతుంటాయి చాలా కుటుంబాల్లో. కానీ అలాంటిది జరగకుండా అబ్రహాము బ్రతుకుండగానే తను మరి ఎవరికి ఏది పంచాలో పంచి ఇచ్చాడు. అలాగే మా అత్తయ్య గారు కూడా తలాస్తులన్నీ కూడా మరి నలుగురికి సమానంగా తీసుకోండి అని ఆమె బ్రతుకుండగానే, ఆమె మా ఇంటికి ఇంకా వస్తుందనగానే ఆమె ఆ విధంగా పంచి ఇవ్వడం జరిగింది. ఆమె కొంచెం బంగారం, కొద్దిగా డబ్బులు ఉంచుకుంది. కానీ ఆ డబ్బులు కొన్ని మరి అగ్రి గోల్డ్, అప్పట్లో అక్షయ్ గోల్డ్లో కట్టడం వల్ల కొంచెం నష్టపోయారు. ఒక రకంగా మరి మనిషిని పెట్టి చేయిస్తే ఆమెకున్నది ఆమెకు సరిపోపోదునేమో, కానీ దేవుని కృపను బట్టి మేము మరి ఆ ప్రేమను మాలో పెట్టి దేవుడు ఆమెకు చేయటానికి దేవుడు ఎంతైనా కృపించాడు. ఇది ఆయన కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఇందాక చెప్పారు కదా, మా తోటి కోడలు కూడా చాలా మంచోళ్ళు. ఎప్పుడూ కూడా నన్ను కోడలుగా చూడలేదు. ఎందుకంటే వాళ్ళకంటే నేను చాలా చిన్నదాన్ని. మా పెద్ద తోటి కోడలు ఉంది కదా, వాళ్ళకి అబ్బాయి అమ్మాయి, ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి. వాళ్ళ అమ్మాయి నేను ఒకే వయసు. నేను చదువుకునేవాడు, మా క్లాస్మేటే తను. చాలా వయసు తేడా. అలాగే మరి ఎప్పుడు కూడా నేను వివాహమైన తర్వాత మా తోటి కోడళ్ళు నన్ను ఒక కూతురుగా భావించి ఒక్క మాట అనుకోవడం కానీ ఎప్పుడు ఏది కూడా ఏ గొడవలు కూడా మా మధ్య లేవు. మా మూడో తోటి కోడలు మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం చాలా సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు పక్క పక్కనే ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఒక చిన్న మాట మనస్పర్ధలు మా మధ్య ఎప్పుడు కూడా రాలేదు. మా జగదక్క అయితే మా పెళ్లి కుదిర్చినప్పుడు ఆవిడే ఉంది. ఎందుకంటే పాస్టర్ గారు అనేవారు నాకు మరి మా జగదోదంతో ఎక్కువ అటాచ్మెంట్. ఆమె పెళ్ళి అయ్యేటప్పటికి ఈయన చిన్న ఆయన అంట. వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. ఇలాగా మరి మా జగదోదం అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తూ ఉండేది అని ఇలాగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా మా మా యొక్క కుటుంబాల్లో మరి ఈ ఐక్యతను, ఈ సమాధానాన్ని దేవుడు ఇచ్చినందుకై దేవునికి ఏమి ఇచ్చినా రుణం తీర్చాం. దేవుని స్తోత్రం. ఈ 7 రోజులు కూడా, ఇది 7వ రోజు, ఈ 7 రోజులు కూడా మరి కుటుంబాలు కలిసి ఉండడానికి కూడా ప్రభు ఎంతో తన మహాకృపను చూపించాడు. ఎంతో సంతోషాన్ని, ఎంతో నెమ్మదిని ఇచ్చాడు. ఇదంతా కూడా మీరు అందరూ చేసిన ప్రార్థన. మరి ఏదో ఒక రోజు మనం కూడా మరి అక్కడికి వెళ్ళిపోతాం. నా నిరీక్షణ ఏంటంటే మా అత్తయ్య గారిని, మా మావయ్య గారిని ఒక రోజు నేను చూస్తాను. అదే నా నిరీక్షణ. నిజంగా ఆమె చాలా మంచి, అంటే అన్యులు అంటారు కదా, అన్యులు అంటారు ఈమె మంచి పూజ చేసుకుందమ్మా అంటారు కదా, అలాగా నిజంగా ఆమె తనువు అలా చాలించటానికి, చేతుల్లో అలా మరణించటానికి దేవుడు ఆ తల్లి ఎడల ఎంతో కృప చూపించాడు. అందును బట్టి మరొకసారి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరూ కూడా ఎంతో ప్రేమతో వచ్చారు. ఈరోజు రావడానికి వాహనాలు ఏమి తిరగవు. అయినా కానీ మరి సంఘస్థులు, మరి బంధువులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఈ నా
చేయలేరు. అవునండి. కానీ ఆమె నాకంటే ఎక్కువ. మనం చూడకపోతే ఎవరు చూస్తాం? మరి చాలాసార్లు మీ దగ్గర ఉంటున్నాను, ఇక్కడికి ఇలా బాధపడుతుంది. మాకు ఆ ఫీలింగ్ లేదు. నువ్వు బాధపడితేనే మాకు బాధగా ఉంది. మాకు ఇది దేవుడు మాకు ఇచ్చాడు, నేను ఒక వరంగా అని చెప్పి ఆమె ఆ విధంగా చూడటం వేరు. చివరి కాలంలో కుడి చెయ్య ఎడం చెయ్య లేకుండా వాళ్ళకి ఏం తెలియదు, అంతా కూడా చాలా భయంకర పరిస్థితుల్లో నిజంగా మాస్క్ కట్టేసుకుని చేతులు గ్లౌజులు వేసేసుకుని మొత్తం కుడి చెయ్యి ఎడం చెయ్యి లేకుండా చాలా చక్కగా నన్ను కూడా మీరు బయట ఉండండి, మీరు ఉండి సిగ్గుపడకండి అని కొంచెం ఊహ తెలిసిన తర్వాత నన్ను కూడా రాణించేది మ్యామ్. కానీ మొక్కుని మీద తరగతి నేనే ఆ విధంగా తీసుకెళ్ళడం అలా పట్టుకుంటే మొత్తం పార్చర్ గారు పైన కింద వరకు కల రాస్తాం, ఇదంతా కూడా చేస్తూ ఉన్నప్పుడు నిజమే దేవుడు పెట్టిన ప్రేమ ఆమెలో, దేవుడు పెట్టిన ఆ ప్రేమను బట్టి అలా చూసే భాగ్యం చూసారని నేను అతిశయించి చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి, అది మీకు ఆశీర్వాదం కాదు. ఏవండి, తల్లిదండ్రులు దూషించేవాడి కంట కన్నులంట ఏం చేస్తాయంట, లోయ కాకులు పొడిచి లాగేస్తాయంట. అర్థమైందంటే శాపగ్రస్తులు అవుతారండి. ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు మనకి ఏమి ఇచ్చారు, మనకి ఏం చూస్తారు ఇది చూడొద్దు. వారు నేను కన్నారా లేదా, నేను కనుంటే కనుక నీ జీవితాంతం రుణపడి ఉండాలి. అది యేసుప్రభు చెప్పిన మాట అదే. కాబట్టి ఆ మాటలు నా హృదయంలో ఉన్నాయి, నేను బోధిస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులను నా బాధ్యత అదే. ఏమండి, మీరు కూడా మనం వాటాలు వేసుకోవచ్చు మా లోకలిచ్చి అయితే మాకు అదేం కాదు. ఏమండి, ఎందుకంటే దేవుడు ఇచ్చిన భాగ్యం అన్నట్టుగానే మీకు ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా చూస్తారు కానీ బాధకు తప్పక చూసేవాడు కూడా ఉంటారు. తప్పక కాదు, అది ఒక బాధ్యతగా, అది ఒక భాగ్యంగా ఎంచి మీకు చూడడానికి ప్రభు కోరుపించాడండి. ఎప్పుడు మేము ఆమెను బట్టి మేము తీసుకోలేదు, ఆమెను ఎప్పుడు కూడా తృణీకరించలేదు, ఆమె ఎప్పుడూ గౌరవిస్తూ ఉండే. వాళ్ళ ఇంటికి రాగానే పెద్దోడు ఏం చేస్తారో తెలుసా అండి, పెద్దోడికి ఏది ఇష్టమో తెలుసా అండి, వాళ్ళకి ఎంత పెట్టినప్పటికీ కూడా దానికంటే ప్రాముఖ్యం తిన్నావా, ఏదైనా తింటావా అని ఏ పండు పట్టుకెళ్ళి ఇవ్వండి, ఎంత మొహం అయిపోద్దండి వాళ్ళకి, ఎంత మొహం అయిపోతుంది వాళ్ళకి. అబ్బా తిన్నానమ్మా, ఎంత సంతోషం అండి, వాళ్ళ మనసు ఎంత తేలిక అవుతుంది, ఎంత నెమ్మది పొందుతుందండి. అది నీకు ఆశీర్వాదం, అది మీకు ఆశీర్వాదం. ఈరోజు వృద్ధాశ్రమం వచ్చేసినాయి అంటే కారణం ఏమండి, ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు పంచిచ్చారు, డబ్బు ఇచ్చారు, ఏమండి పోడిచ్చారు, కానీ చూడటానికి మనకు టైం లేదు, అవకాశం లేదు అన్నట్టుగా ఆశ్రమంలో పెట్టేస్తాను డబ్బులు అంటున్నానండి. కానీ నీ పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఆమె అనుకోలేదు, ఎవరినో ఒకళ్ళని పనివాళ్ళు పెట్టి ఇగో వీడిని చూడు అని చెప్పేసి అప్పగించలేదు, గుడ్ల మీద వేసుకుని పెంచారండి అంట. ఏమండి, వారి సొంత పాలిచ్చి మనల్ని పెంచారండి, వాళ్ళ భక్తులుండి మనలను పెంచారండి. అది ఇప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు, తల్లిదండ్రులను గౌరవించండి, సన్మానించండి. నీవు దీర్ఘాస్పత్రులు అవుతావు. ఇప్పుడు ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నానంటే నాకు షుగర్ వచ్చి 28 సంవత్సరాలు అయిందండి. షుగర్ వచ్చి 28 సంవత్సరాలు అయింది. షుగర్ వచ్చిన ఏం చేస్తారు, రాను డౌన్ అవుతూ ఉంటారా, ఆరోగ్యం బాగుంటూ వెళ్తుందా, మీరు చెప్పండి. కానీ నాకు ఆరోగ్యం బాగుంటుంటే వచ్చింది. 8 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ కూడా సరిపోవట్లేదని చెప్పి ఈసీలు పెట్టాడు సూర్యప్రకాశ్ గారు. 8 సంవత్సరాలుగా ఉదయం సాయంత్రం చేసుకోలేక కూడా అర్థమైంది. ఒక నెల సుమారుగా ఈసీలు లేకుండానే అంత నార్మల్గా వచ్చేసింది. ఈసీలు లేకుండానే, అవునండి, ఒక రకం చెప్పాలంటే చాలా ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను పరుగు పెడతానండి, ఏదైనా చేస్తానండి. ఇప్పుడు మీరు చెట్లు ఆడుతూ ఉంటాను, ఎవరైనా కూర్చోడానికి ఇష్టపడతారు కానీ నేను ఎన్ని ఆటలను ఆడతాను. ఇంటి నుంచి కూడా ఈ ఎనర్జీ రైతులా దేవుడి చేయడు, దేవుడి కృపది. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అవునండి, దీని ద్వారా మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, చేస్తాం చూస్తాం, మేము ఇద్దరం కదండి, ఆడ చూడలేదండి, నీకు ఇది చూడాలంటే నీకే అది భాగ్యం, అది నీకే ఆశీర్వాదం. వాడు చూడలేదని 2 వాళ్ళు మాత్రం వద్దు. నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు చూడు అంతే. వాడు చూస్తాను అనుకోండి చూస్తాం, లేదనుకోండి చూడటం లేదని కూడా అనుకోకూడదు. నీకంటే నీకు ఆశీర్వాదం ఇవ్వాలని, నీ పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాలని నీకు అవకాశం ఎత్తుంటే నువ్వు కాదనుకుంటావేంటి. కాబట్టి పిల్లరా, తల్లిదండ్రులకి ఏంటి తెలుసండి, ఇంటివాడు అంగిలని వారు ఏమండి, ఈ పెద్ద తలకాయ లేకపోతే చెప్పండి, ఏనుగు తలక తెచ్చుకోమని
ఆశ అండి. ఆశతో మేము ఏం చేసుకోవడం అంటే ఏదో రకంగా ప్రయత్నం చేసుకున్నాం. రోజుకి 10 సార్లు అన్నా అమ్మ పాలు తాగు. రోజు గ్లాస్ పాలు తాగితే ఇంకో 10 ఏళ్ళు గంటే ఇంకో 12 ఏళ్ళు గంటే 100 అయిపోతుంది. ఒక గ్లాసు పాలు తాగితే సరిపోతాడు. 4 రోజులు లేచి తాగేది కాదు, ఏమి పడుతుంది. ఒక రోజున మజ్జిగ తాగింది. మజ్జిగ తాగేసిన తర్వాత వచ్చేసానండి. నా వెనకాల నడుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎప్పుడు వచ్చేస్తుంది పొలం చాలాసార్లు అనుకోడు. ఎప్పుడు వచ్చేస్తుంది దేవుడు తప్పిస్తాడు అని చెప్పి చాలాసార్లు అనుకునేవాడు. ఎక్కువ కాలం బతకాలి. చాలామంది ఏంటంటే ఎవరి ముందుగా తెల్లదండి, చనిపోతారు తెలుగుదండి. ఇల్లంతా చీకటైపోతుంది. ఇంటికి దీపం ఎప్పుడైతే ఆరిపోయిందో ఎంతో లోతు కనిపిస్తుంది. దీపం ఆరిపోతే ఇల్లంతా చీకటి ఎలాగైతే ఉందో అటువంటి పెద్దోళ్ళు కోల్పోయినప్పుడు అప్పుడు అర్థమైంది, అయ్యయ్యో మా అమ్మమ్మ ఉన్నప్పుడు, మా నాయనమ్మ ఉన్నప్పుడు, మా తాతయ్య ఉన్నప్పుడు, మా ముత్తాత ఉన్నప్పుడు ఎంత కలకల్లాడుతా ఎంత అన్ని అని చూసుకునేవారు చూపించుకున్నా కానీ అన్నట్టుగా మనం ఆలోచన చేస్తే ఆ ఇంటిలో కొరత కనపడుతుందండి. ఉండగా తెలియదు ఎవరి తర్వాత అర్థమైన నోరు నెత్తి బతుకున్న వాళ్ళు రారు. ఇంకో ఇల్లు చెప్తాను ప్రభునామంలో చనిపోయినటువంటి బాధ వస్తుంది కానీ ఏడవ. మనం పాస్టర్ గారు ఇలాగ మాట్లాడుతూ అంటారు, నేను వచ్చినప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది చనిపోలేదు కదా అన్నది. కానీ చాలా చక్కని మాట చెప్పారు ఆయన. ఎందుకు ఆడరు? ప్రభు లేకపోతే ఏడుస్తాం, గుళ్ళు ఏడుస్తాం. తేడా ఏంటి అంటే మీరు తెలుసుకోవాలని 2 విషయాలు. దేవుడు నమ్మినటువంటి తెలుసుకోవాలి, దేవుడు నమ్మలేనట్టు వాళ్ళు గుళ్ళు ఏడిచేస్తారు. నమ్మినట్టు వాళ్ళు బాధపడ్డా కానీ తేడా. ప్రభు పరలోక ప్రవేశం అది పూర్తి రాసింది కదా. ఏ ప్రవేశం అది? పరలోక ప్రవేశం. అంటే పరలోకానికి ఆమె ఆహ్వానించబడింది, వెళ్ళిపోయింది. ఓ రోజు నేను వెళ్తాను అక్కడికి, నేను చూస్తాను మా అమ్మని, నేను చూస్తాను నా మట్టి, నేను చూస్తాను మా అమ్మని. మా అమ్మగారు ఇక్కడ రారు కానీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు చూస్తాను, నేను ఆనందిస్తాను. ఎందుకు ఏడవరు అంటే బ్రతికి ఉండగా వారికి ఏం కావాలో అంత చూసాం కాబట్టి మేము ఏడవం. బ్రతికుండగా చూడలేదు కాబట్టి అయ్యో అయ్యో అని ఆడవచ్చు. అప్పుడు పెడతారండి ఊరబంది, అప్పుడు పెడతారండి మా సంతర్పణ, అప్పుడు పెడతారండి అందరూ కేకేసి ఇది రకరకాలుగా. చాలా బైబిల్ చెప్తుంది బతికుండగా చేసిందే, చనిపోయిన తర్వాత ఆత్మ శాంతించడానికి నువ్వేం చేయక్కలేదు, ఆ ఆత్మ శాంతిగానే ఉంటుంది. పర్వాలేదు, గమనించండి పిల్లలు. ఎందుకు ఏడుతారో తెలుసా? నువ్వు ఉన్నప్పుడు సరిగ్గా చూడలేదు, నువ్వు ఉన్నప్పుడు పట్టించుకోలేదు, అందుకు ఏడవలసి వస్తుంది. అక్కడ ఉండగా చూస్తే ఏడవలసిన అవసరం. దేవుని బిడ్డలారా, మంచి ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు మంచి పెద్ద రాంబాబు గారు రాజు వచ్చారు. అయితే ఈ సమయంలో ప్రెసిడెంట్ గారికి సమయం చేస్తున్నారు, వారే వారిని నడిపిస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో ఈ విధంగా దైవజ్ఞులను ప్రేమించి ప్రెసిడెంట్ గారు అలాగే కొంతమంది సేవకులు అందరికీ కుదరకపోవచ్చు, కుదిరినట్టు వారు వచ్చి మొన్నటి సమయంలో ఎంతగానో మమ్మల్ని ఆదరించారు, ఎంతగానో బలపరిచారు. నాకు చివరి వరకు ఉండి మమ్మల్ని ప్రార్థించి ఆశీర్వదించి వాళ్ళు ఈరోజు కూడా నువ్వైతే అనవసరం లేదు, వస్తే బాగుండని ఆశించాం. ఆ విధంగా వారు ప్రేమతో చూశారు. ఈ సమయం వారికి ఇస్తున్నారు. వారు ప్రార్థనలోనూ కొన్నిసార్లు సేవకులు ఇస్తారు, ఆ విధంగా నడిపిస్తారు. అలాగే మాలుడి గారు కూడా ఆ విధంగా వారు చెప్తారు, ఆ విధంగా వారు నడిపిస్తారు. డేవిడ్ రాజు గారు, డేవిడ్ బాబు గారు ఉన్నారు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు. అంతకన్నా ముందు మన మధ్యలో దైవజనులు రాంబాబు గారు ఉన్నారు, ఎడదూరు నుంచి వచ్చినారు. పేతురు గారి యొక్క అల్లుడు గారు ఇంకా వారిని సగౌరవంగా వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తుంటున్నాము. వారు వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే కూడా పేతురు గారి కుమారుడు సురేష్ గారు కూడా వేదిక మీద ఉండాలని మేము ఆశపడుతున్నాం. వారిని గౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నామండి. దైవజనులు డేవిడ్ బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
కొనసాగుదామండి. మరి సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు యూసీ ప్రెసిడెంట్ గారు, నాయకులకు ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఆదరణ కూడికకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి దేవజనులు పేదరయ్య గారికి, కుటుంబానికి, సంఘానికి కూడా మా ప్రత్యేక వందనాలండి. ఈ యొక్క సమయంలో మనం చదువుకునే మాట ఏంటంటే అండి, ఆదికాండం 47వ అధ్యాయము 7వ వచనాన్ని నుండి చదువుతున్నాను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నీవు జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనగావి అవి ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములు అన్ని కాలేదని ఫరోతో చెప్పాను. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాటలో అప్పటి రాజు అయినటువంటి ఫరో యాకోబును అడిగాడు. తన కుమారుడిని యోసేపు యాకోబును తీసుకొచ్చి రాజు ఎదుటి నిలబడినప్పుడు యాకోబుని ఫరో అడిగాడు, అయ్యా నీ వయసు ఎంత అని. ఏమడిగాడండి? నీ వయసు ఎంత అని అడిగాడు. వయసు అడగగానే సాధారణంగా ఏం చెప్పొచ్చు? నా వయసు అడిగితే నా వయసు ఎంతో చెప్పాలి. ఏమండి, ఈ రోజున మరి ప్రభునందు నిద్రించిన తల్లిగారు ఆవిడ ఎంతకాలం జీవించారు అనేది మరి వారి కుమారులైనా వారి కుటుంబీకులైనా చెప్పారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబుని ఫరోని జీవించిన సంవత్సరాలు ఎంత అని అంటే ఆయన అన్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగా కాలమే. ఆ కొద్దిగా కాలం కూడా చాలా దుఃఖ సహితంగాను ఎంతో బాధాకరంగా జీవించాను అన్నాడు. అదే కొంచెం ముందుకెళ్తే చదవద్దులేండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే యాకోబుకు 147 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలండి? 147. మరి ఫరో అడిగినప్పుడు 147 చెప్పచ్చు కదా. మరి అతడు ఏమన్నాడు? 120 సంవత్సరాలు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? వయసు అడిగినప్పుడు వెంటనే వయసు చెప్తే సరిపోద్ది. కానీ ఆ వాక్యంలో చాలా గొప్ప మర్మం ఉంది. ఏంటి ఆ గొప్ప మర్మం అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాట ఏంటంటే అండి, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందారు. హల్లెలూయా. అంటే ఈ భక్తులంతా కూడాటండి, వాళ్ళు మరణించేటప్పుడు ఒక విశ్వాసంతో మరణించారు. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఈ భూమి మీద మేము యాత్రికులమి, ఈ భూమి మీదకి మేమేమి యాత్రికులమి. అంటే యాత్రికులు అని అంటే అర్థం ఏంటి? దేవుని చేత ఈ భూమి మీదకి పంపబడ్డాం. మరలా మా ప్రాణం, మా దేహం, మా ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరవలసిన గడియ ఒకటి ఉంది. ఆ తిరిగి ఆయన దగ్గరికి చేరాలనే విశ్వాసంతోనే వారి చివరి గడియ ముగించబడింది. ఎందుకని అంటే దైవజనులు మరి పేతురయ్య గారు అనేక చోట్ల పరిచర్య చేస్తూ ఘనమైన పరిచర్యలో ఉన్నారు. మరి మొన్నటి దినానైనా ఈ రోజునైనా వారు చెప్పిన మాట ఏంటంటే, వారి తండ్రి గారు బాప్తిసం తీసుకున్నప్పుడు వారు చాలా సంతోషించారండి. అలాగే వారి తల్లిగారు విశ్వసించినప్పుడు కూడా చాలా సంతోషించానండి. ఎందుకంటే అండి, ఎంత పరిచర్య దైవ సేవకులు చేసిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇరువురు కూడా వారు మరణించే మునుపు దేవుని విశ్వసించి మరణించకపోతే వారి జీవితకాలం ఎంతో బాధాకరం అది. ఎందుకంటే నా చేతులతో ఎంతోమంది నేను దేవుని రక్షించాను, నా తల్లిదండ్రులకు ఆ రక్షణ నేను ఇవ్వలేకపోయానే అనే బాధ వారిలో ఉండేది. వారు దైవికంగా వారి తల్లిదండ్రులకి ఈయన ఆత్మీయ తండ్రి అయ్యాడు. హల్లెలూయా. ఏమండి, శారీరకంగా వారి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఆ తల్లిదండ్రులకు ఈయన ఆత్మీయ తండ్రిగా దేవుడు గొప్ప భాగ్యాన్ని, గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆ పెద్దలు ఇరువురు మరి దినాన మనం జ్ఞాపకం చేసుకున్న తండ్రి గారైనా మరి పేతురు గారి యొక్క తండ్రి గారైనా వారు జీవితకాలం ముగించే మునుపు వారికి ఒక విశ్వాసం ఉంది, మేము ఈ భూమి మీద పరదేశులమి, దేవుని చేత పంపబడిన యాత్రికులమి. మరలా దేవుని దగ్గరికి మేము చేరాలంటే ఆయన యందు విశ్వాసముతోనే మా ప్రాణాన్ని మేము, మా యాత్రను మేము, మా జీవితాన్ని మేము ముగించుకోవాలనుకున్నారు. ఆ విశ్వాసంతోనే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మపు అనుభవంలో నడిపించబడి సంఘ సహవాసంలో చేర్చబడి వారి జీవితాన్ని ముగించుకున్నారు. అందుకు వారు ప్రభువునందు మృతి ధన్యకరమైంది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన దేవ, ఈ రీతిగా ఈ సమయంలో ప్రభ మరి తల్లి గారు గంగాభవాని గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
వారు నాయన వారి జీవిత కాలాన్ని ముగించే మునుపు అయా ఒక విశ్వాసముతో, ఒక నిరీక్షణతో వారు యాత్రను ముగించారు నాయన. ఈ భూమి మీద మీ పరదేశులమని, నీచో పంపబడిన యాత్రికులమని ఆ విశ్వాసంతోనే ఆ జీవిత ప్రయాణాన్ని వారు ముగించి ఉండగా, ఆ విశ్వాసము నాయన ఒక నాటికి మేము ఆ తల్లిని చూడగలిగేటట్లుగా మీ ఉన్నత స్థానంలో వారిని మీరు నిలుపుచున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంత గొప్ప భాగ్యము తండ్రి. శారీరకంగా అయా ఇదిగోనైనా ఆ తల్లిదండ్రులు దైవజనులకి జన్మనిస్తే ఆత్మీయ తండ్రిగా వారిని మీరు మార్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కుటుంబాన్ని ఆదరించండి. ఈ దినపు జరుగుతున్న ఈ యొక్క ఆదరణ కూడికంతటికి మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆశీర్వాదకరంగా నీకు మహిమార్థమే జరిగింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మన మధ్యలో దైవజనులు శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజమండ్రి నుంచి వచ్చారు. ఆయన్ని కూడా మరి దయచేసి వేదికని అలంకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నానండి. అలాగే కూడా మరి రాంబాబు గారిని కూడా మరి వేదిక మీదకి ఆశపడుతున్నాను. అలాగే తణుకు నుంచి వచ్చినటువంటి బ్లెస్సింగ్ రాజు గారిని కూడా మరి వేదిక మీదకి రావాల్సిందిగా నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. దైవజనులు ఈ ప్రాంతంలో ఎవరున్నప్పటికీ కూడా మరి వేదిక మీదకి మరి ఉండాలని పేతురు గారు ఆహ్వానించారు కనుక దయచేసి వారిని వేదిక మీదకి మేము ఆహ్వానిస్తున్నామండి. మన మధ్యలో మరి దైవజనులు వారి కుటుంబీకులు కొన్ని మాటలు కూడా విశ్లేషించి మాట్లాడి ఉన్నారు. అలాగనే నల్లజర్ల నుంచి వరప్రసాద్ గారు దైవజనులు గారు వచ్చినారు. మరి వారిని కూడా మరి వేదిక మీద మేము ఆహ్వానిస్తున్నాము. దయచేసి వారిని రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. తన నుంచి వచ్చినటువంటి బ్లెస్సింగ్ రాజు గారు, మంచిదండి. మరి త్వరితగతిన మనం ముందుకు తీసుకెళ్దాం. మన మధ్యలో దైవజనులు మరి వరప్రసాద్ గారు నల్లజర్ల నుంచి వచ్చినారు. వారు 2 నిమిషాలు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ శుభ సమయము ప్రభు నామములో ప్రతి ఒక్కరికి శుభము కలుగును గాక. సహజంగా మరణం అనగా అదేదో దురవార్తగా, కాని వార్తగా, ఆలోచించిన వార్తగా భావిస్తూ ఉంటారు. పూర్వకాలము ఇట్లాంటి సందర్భాల్లో ఒక 15 పైసల పాటు పంపిస్తూ ఉండేవారు. దాని మీద బ్లాక్ రాసి నలుపు అంటించారు. అది చదువు వెంటనే ఇంట్లో కూడా తీసుకురాకుండా బయట పడేస్తూ ఉండేవారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి బహు విలువైనది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఈ లోకంలోకి రావడం ఎంత ప్రాముఖ్యమో మరి దైవ సన్నిధికి వెళ్ళడం కూడా అంతే ప్రాముఖ్యం. అలాగే యోహాను సువార్త ఒక మాట రాయబడిన అధ్యాయంలో, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళేది. ఈ సభ అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ఇక్కడే ఉండడానికి కుదరదు, ఉండలేము. అట్లాగే ప్రతి మనిషి కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళాలి. దేవుడు మనకి తండ్రి అయితే తండ్రి ఇంటికి వెళ్తాడు. ఒకవేళ సాతానే మన తండ్రి అయితే సాతాన్ ఇంటికి, నరకానికి వెళ్తాం. అంతేనండి. 2 ఇల్లు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకము. పరలోకానికి అధిపతి దేవుడు, నరకానికి అధిపతి సాతాన్. సాతాన్ని, ఈ లోకాన్ని, ఈ లోక ఆశల్ని, ఈ లోక పద్ధతుల ప్రకారంగా మనం జీవించినట్లయితే ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? పాతాళానికి వెళ్ళాలి. దేవుడే మనకి తండ్రి అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? తండ్రి ఇంటికి వెళ్తాం. అలాగే ప్రియులు మరి పేతురు గారి తల్లి మరి ఈ లోకంలో జీవించి ప్రభు యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి మరి అనేక సంవత్సరాలు ప్రభువులో ఉంటూ తన కుమారుడు, కోడలు, మిగిలిన బిడ్డలు వాళ్ళందరి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేసి ఉంటారని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి అందరూ రక్షించబడి ఉంటారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఏదేమైనా కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే తన తండ్రి ఇంటికి వెళ్ళింది. మనం కూడా ఒకనొక దినాన ఇవన్నీ ముగించి ఎక్కడికి వెళ్ళాలంటే
జీవితాన్ని మార్చుకుని ప్రభువుని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే తండ్రి అయిన దేవుణ్ణి మనం అంగీకరించిన వారం అవుతాం. ప్రభు చెప్పారు, నా తండ్రి ఇంట అనేక నివాసాల కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన మిమ్మల్ని కొనిపోతాను. అలాగే యోహాను సువార్త, లోకా సువార్తలో మరొక వాక్యం రాయబడింది. అతడు తన సేవా దినములు పూర్తయినప్పుడు, సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి తాను వెళ్ళాడని భక్తుడైన యెకనీ గురించి రాయబడినట్లుగా ప్రియ తల్లి గారు తన సేవా దినాలన్నీ కూడా ముగించుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళింది. కనుక ఇది శుభదినంగానే మనం భావించాలి. మనకి శుభదినాలు ముందు ఉన్నాయి. ఆ తండ్రి ఇంటి వరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని, ఈ లోకంలో ఉన్నంతకాలం జీవిస్తూ ప్రభు చెప్పాడు, నా తండ్రి పని మీద నేను ఉండాలని చెప్పాడు. మనం కూడా తండ్రి పని మీద ఉంటూ
సంతోషవంతులుగా ఉండాలనేసి అంటే దైవ వాక్యాన్ని ఖచ్చితంగా అనుసరించినప్పుడు ఆ వాక్యం మన జీవితాలు ఖచ్చితంగా దేవుడు రుజువు చేస్తాడు. తన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. అలాగనే మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు శ్రీనివాస్ గారు రాజవాడి నుంచి వచ్చినారు కనుక వారు ప్రత్యేకంగా ఈ సమయాన్ని బలపరచాలని నేను ఆశపడుకుంటున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ వేదికను అలంకరించిన దైవదాసులకు నా ప్రత్యేకమైన వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రభావి వందనాలు. మరి ముఖ్యంగా ప్రభు సన్నిధికి చేరుకున్న తల్లి గారి బిడ్డలకు వారి సంతతికి దేవుడు మెండైన ఆదరణ కలిగించాలని కోరుకుంటూ ఉన్నాను. ఇందాకే దైవదాసులు పేదరి గారు మరి ఎన్నో మాటలు అనుభవాలు తెలియజేశారు. దేవుళ్ళో వారు ఉన్నందున, ప్రభు సేవ వారు చేస్తున్నందున దేవుడు వారిని సిద్ధపరుస్తూ బలపరుస్తూ బాధ్యతలు నిర్వర్తించడంలో కృప చూపుతూ వచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. వారికి ప్రభు నామమున తల్లిని చూడడంలో అనేక మందికి మాదిరి ఉంచినందుకు అభినందిస్తూ వారిని ప్రభు ఇంకా ఆరోగ్యంతో ఉంచి దేవుడి సేవలు మరింత బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. మంచిది. అది మీరందరూ ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారు. చాలామందికి ఏంటంటే ఈ సమయం దుఃఖ సమయముగా భావిస్తూ ఉంటాం. అది శరీరానికి కొద్దిపాటి వేదన కలిగించింది వాస్తవమే. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలంటే. అందరం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ప్లాన్ చేస్తాం. కానీ డెత్ డే సెలబ్రేట్ చేయడానికి ఎవరైనా ప్లాన్ చేస్తారా? ఇందాక మా అన్నయ్య గారు చెప్పినట్లుగా అదేదైనా నల్ల కార్డుకి నల్ల పసుపు రాసేది, నల్ల రంగు రాసి పంపిస్తే నేను చిన్నప్పుడు మాకు ఒక ఆవిడ అత్తయ్య గారు ఉండేవాడు. పోస్ట్ మ్యాన్ చదవమని ఆయన్నే చింపి ఆయన్నే బయటపడేయమనేది. మళ్ళీ ఉత్తరం లోనకు కూడా తెచ్చుకునేది కాదు, ఎందుకంటే ఎక్కడ కీడు వచ్చేద్దు అని. కానీ వేద గ్రంథం సెలవిస్తుంది, బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. ఎందుకు బైబిల్ అలా సెలవిస్తుంది? మనం భూమి మీద పుట్టినప్పుడు ఎంతకాలం బ్రతుకుతాం అది మన ఎవరికి తెలవదు. మన ఆయుష్ ఎంత అని మనం ఎవరూ చెప్పలేము. ఎవరికి ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలో ఎవరికి తెలవదు. అది పెద్ద చిన్న అని వయసుతో పరిమితం లేదు, సంబంధం లేదు. ఎప్పుడైనా మరణం ఎవరికైనా ఎలా అయినా రావచ్చు. కానీ జ్ఞాని అయిన వాడు తన మరణ దినానికి ఎప్పుడు వచ్చినా సిద్ధపడి ఉంటాడు. ఎందుకంటే భూమి మీద మన జీవితం అల్పమైంది, నిత్యత్వంలో మన జీవితం శాశ్వతమైనది. నిత్యత్వంలో మనము అంతము లేని జీవితాన్ని మహిమ శరీరంతో ఉండటం కొరకే ఈ దేహాన్ని విడిచిపెట్టడమే మరణం. అంటే క్షయమైపోయే దేహాన్ని విడిచిపెట్టడమే మరణం. డెత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సెపరేషన్. మరణం అంటే ఏమీ లేదు, ఎడబాటు. కొద్ది కాలము మన వారిని ఎడబాస్తాం, కానీ నిత్యత్వంలో ఎల్లప్పుడూ వారితో మనం కలిసి యుగయుగములు దేవుని మహిమలో ఉండబోతూ ఉన్నాం. అందుకని దేవుని లేఖనాలు ఎరిగిన వ్యక్తి దేని కొరకు ప్లాన్ చేసుకుంటాడంటే తన యొక్క దేవుని యొద్దకు వెళ్ళిపోయే రోజు ఏదైతే ఉందో, అనగా ఈ లోకంలో ప్రయాసాన్ని, దుఃఖాన్ని, శరీరంతో ఉన్నంత వరకు ఆకలి దప్పులు, వ్యాధులు, బాధలు ఇవన్నీ మనల్ని వేధిస్తూ ఉంటాయి, బాధపరుస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఈ శరీరాన్ని సావులేని ఆత్మ విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడికి వెళతామన్నది ప్రాముఖ్యం. ఇందాక దైవదాసులు అన్నయ్య గారు, వరప్రసాద్ గారు తెలియపరిచినట్లుగా అక్కడ నిత్య నరకం అనేది ఒకటి ఉంది, ఈ ఆత్మకి నిత్య స్వర్గం అనేది ఒకటి ఉంది. మరి ఈ లోకంలో ఈ లోకయాత్ర విడిచిపెట్టక మునిపే మన పయనాన్ని ఎక్కడగా అక్కడక అనేది డిసైడ్ చేసుకున్న ఎదిగిన వ్యక్తి, అంటే తాను చేస్తున్న ప్రయాణం తన మార్గం ఎక్కడికి నడిపిస్తుందో ఎరిగితే ఆ
నరుడు జ్ఞానవంతుడై ఉంటాడు. అందుకనే ఓ వ్యక్తికి భూమి మీద దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే నిత్యత్వంలో ఉండటానికి ఎన్నిక చేసుకునే ఆ స్వతంత్రాన్ని, అవకాశాన్ని దేవదేవుడు సకల మానవాళికి ఇచ్చాడు. మనిషి చేసిన పాపము, పూర్వీకుల నుంచి వచ్చిన పాపము, ఇవన్నిటినీ కూడా కడుక్కొని శుద్ధుడయ్యి ఈ మంటి దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఎవరైతే క్రీస్తునందుండి విశ్వాసం నుంచి వారి యాత్ర ముగిస్తారో ఆయన ఏ విధంగా మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్యత్వంలో తండ్రి కుడిపార్స్తానున్నాడో క్రీస్తునందుండి మృతునందున వారందరూ కూడా ఆయన వలె ఆయనతో నిత్యత్వంలో ఉండబోతున్నారు. అందుకని వేద గ్రంథంలో దేవుని లేఖనాలు ఎరిగిన వాడు తాను ఈ లోకయాత్ర ముగించాల్సినప్పుడు ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా దాని గురించి బాధపడ్డు, కానీ తన గమ్యాన్ని తాను ఎరిగి ఉన్నాడు కనుక తాను సంతోషంగా దాన్ని ఎదుర్కొంటాడు. అందుకని ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా రెండు చేతులు జోడించి మనవి చేసేది ఏంటంటే, ఆఫ్టర్ డెత్ అంటే ఈ శరీరముని ఆత్మ విడిచిపెడితే ఆత్మ ఎక్కడికి వెళతాం? అది నీకు తెలుసా లేదా? నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా ఈత శాస్త్రం తెలవకపోతే ఆ నదిలో మునిగిపోవటం తప్పదు. కనుక ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా పరలోకం వెళ్ళే శాస్త్రం మనకు తెలవకపోతే, నిత్యత్వంలో ఉండే శాస్త్రం మనకు తెలవకపోతే ఈ జీవితం అర్థం లేనిది అయిపోద్ది. మరి మా తల్లిగారు కూడా మొన్న మధ్యన ఈ ఆగస్టు నెలలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆవిడ కూడా 85 సంవత్సరాలు బతికారు. ఆవిడ జీవితం గురించి నేను తల్లిగా ఆలోచన చేసినప్పుడు అర్థవంతమైన జీవితాన్ని జీవించింది. ఈ తల్లిగారు కూడా నాకు తెలుసు, ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించారు. జీవితం అందరికీ ఉంటుంది. ఎంతమంది అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారో ప్రశ్న వేసుకోవాలి. రెండవదిగా ఈ తల్లులైన వాడు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు. అంటే మీరు ఇలా ఉండండి, తల్లి అంటే ఇలా ఉండాలి అని ఒక ఆదర్శాన్ని, మాతృత్వాన్ని మన ముందు ఉంచి వెళ్ళిపోయారు. వాళ్ళు భౌతికంగా మన మధ్య లేరు, కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు జీవించిన జీవితం వాళ్ళని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకని ఈ దేవుడిచ్చిన జీవితాన్ని మనం ఎలా జీవించాలంటే, ఒకటి అర్థవంతంగా జీవించాలి. అది ఎంతకాలమైనా పర్వాలేదు, ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యం. అర్థవంతమైన జీవితం, ఆదర్శవంతమైన జీవితం. మూడవది, ఈ తల్లులు బిడ్డలైన మాకు విడిచిపెట్టింది ఏంటంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చేది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం ఇందాక దైవదాసులు తెలవించినట్లుగా అది మా వరకు మాత్రమే కాదు, వాళ్ళు కార్చిన కన్నీరు మా పిల్లలకి ఆశీర్వాదంగా ఉంది, మా మనవలకు ఆశీర్వాదంగా ఉంది. ఎందుకంటే మా అమ్మగారు 85 సంవత్సరాల వయసులో 4 సంవత్సరాల మంచం మీద ఉండి విపరీతమైన వేదన పడి ఇంకా కొద్ది రోజులకి చనిపోతారనగా మా అమ్మగారు ఫోన్ చేసినప్పుడు మా అమ్మాయి మాట్లాడింది, నానమ్మ ఎలా ఉన్నావా, ఎలా ఉన్నా కదా, బాగున్నావా అని అడిగింది. మా అమ్మగారు ఏమన్నారంటే, అమ్మ నేను నీ బాగుని కోరుకుంటున్నాను. మంచం మీద ఉండి ఏం చేస్తుంది, నాకు బాధగా ఉంది, నొప్పిగా ఉందని చెప్పలేదు, నేను నీ బాగును కోరుకుంటున్నాను. అంటే మా తల్లి నా కోసం ప్రార్థన చేసింది, నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంది. ఆ బిడ్డ ఆవిడ కూతురే ఇక్కడ ఉంది. ఈవిడ్ని కూడా చూసి ఈవిడ్ని కూడా దీవించి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇందాక దైవదాసులు సెలవిచ్చినట్లుగా మన తల్లుల ఆశీర్వాదము తరము వెంబడి తరాలకు అది తరగని ఆస్తిగా వాళ్ళు మిగిల్చి వెళ్ళారు. వారిని బట్టి దేవుని స్తోత్రం చెప్దామా? వారిని బట్టి దేవుణ్ణి నిజంగా మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అటు తల్లులను దేవుడు మనకి ఈవుగా ఇచ్చాడు, వరంగా ఇచ్చాడు. కనుక తల్లులు బ్రతికున్నంత కాలమే కాదు, కానీ వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా వారిని బట్టి నిత్యము ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ తల్లులు మనకి జ్ఞాపకార్థముగా ఉంచి వెళ్ళింది అర్థవంతమైన జీవితం, ఆదర్శవంతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం. మరి మీ జీవితం
బిడ్డలకి మీ జీవితం భూమి మీద ఇచ్చినందుకు దేవుడికి మహిమకరంగా ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ఆదర్శవంతంగా ఉందా? ఎందుకంటే మనం చెప్పటం వేరు, చాలామంది చెప్తారు. చెప్పటం కాదు, తల్లి చేసి చూపిస్తుంది, అన్నీ మనకి నేర్పిస్తుంది. అందుకనే తల్లిని ఆదర్శంగా పెట్టుకుని ఆదర్శవంతంగా మనం బ్రతుకుదాం. వారి జీవితాన్ని అర్థవంతంగా ఉంది కనుక దాన్ని ఇనుమడింపు చేస్తూ మరింత అర్థవంతమైన జీవితాన్ని జీవిద్దాం. అట్లాగే ఆశీర్వాదం అనేది తల్లిదండ్రులు బిడ్డలకి ఇచ్చేది కేవలం ఆస్తిపాస్తులు, భవనాలు, భూములు, ఇంకా బట్టలు, బంగారాలు ఇవి మాత్రమే కాదు. మనం మన బిడ్డలకి ఇవ్వాల్సింది నీతియుక్తమైన జీవితము గొప్పది. ఎందుకంటే దావీదు మహాభక్తుడు అంటాడు, నీతిమంతులు విడవబడటం కానీ నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకోవటం కానీ నేను చూచి ఉండలేదంటాడు. దేవుని బిడ్డలారా, నీతి తప్పి మీ బిడ్డలకు మీరు ఎంత ఇచ్చినా అది వారిని ఉద్ధరించదు. నీతితో మీరు బ్రతికి మీ బిడ్డలకు కొంచెం ఇచ్చినా అది వారి తరతరాలకి ఆశీర్వాదంగా, తరగని ఆస్తిగా, నిధిగా, గనిగా మిగిలిపోతుంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కలిగిన ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనదని. మా అమ్మగారు కన్నీరు కార్చి మా జీవితాల్లో ఇచ్చిన ఆస్తి నాకు సరిపోయింది, నా పిల్లలు సరిపోయింది, నా మనవు సరిపోయింది. అట్లాగే దైవదాస్తులు పేతురు గారు తల్లి గారు వారి బిడ్డల కొరకు ఎంతో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ఆస్తి తరగదు. ఈ భూములు ఎంత ఇచ్చినా తృప్తినివ్వు, ధనం ఎంత ఇచ్చినా తృప్తినివ్వదు. కానీ నీ కొరకు నీ తల్లి జీవించిన నీతి జీవితం, దేవుడి సన్నిధానంలో కార్చిన కన్నీరు, నీకు చూపించిన మాదిరే నీకు గొప్ప ఆస్తి అని చెప్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కనుక మనుషులుగా మనం గుర్తించవలసింది, గ్రహించవలసింది ఎంతకాలం బ్రతికేమనేది కాదు, ఎలాగ బ్రతికేం. మనం పుట్టినప్పుడు పండుగలు చేసుకోవటం కంటే మనం వెళ్ళిపోయే దినాన్ని పండుగగా చేసుకుంటే అది దేవుడికి మహిమ కలుగుతుంది, మనకి అర్థము, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది కనుక. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్రిపేర్ వెన్ ద కాల్ కమ్ ఫ్రమ్ గాడ్. మనమందరము దేవుని కొరకు దేని కొరకు సిద్ధపడాలంటే, లేకపోతే దేనికి పండుగగా మనం ప్రిపేర్ అవ్వాలంటే దేవుడు పిలవబోయే దినం కొరకు సిద్ధపడదాం, దాన్ని పండుగగా చేసుకుందాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మధ్యలో రమణ్ గారు ఉన్నారు, ఆయన వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనం ఉద్దేశించున్నాం. తదుపరి మన మధ్యలో దైవజనులు మరి రాంబాబు గారు వచ్చి మాటలు తెలియపరచాల్సిందిగా మనం రమణ్ గారు వచ్చి ప్రార్థన చేయగా దైవజనులు రాంబాబు గారు వచ్చి కొన్ని మాటలు ప్రార్థన చేసుకున్నాం.
శాస్త్రం అని చెప్పి కాళ్ళలో దూకించుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళందరి పరిస్థితి తారుమారైపోయింది. అంటే ఏం తెలిసినా తెలియకపోయినా ఆడు బ్రతుకుని వాడు బ్రతికించుకోవడానికి, వాడి బ్రతుకుని సావకుండా బ్రతకడానికి ఉపయోగపడింది ఏంటంటే వాడికి తెలిసినటువంటి ఈత శాస్త్రం ఒకటే. వీళ్ళకి ఎన్ని శాస్త్రాలు తెలుసు? వీళ్ళకి లోకంలో ఉన్న అన్ని విద్యలు వచ్చు, అన్ని సబ్జెక్టులు వచ్చు, అంత జ్ఞానము ఉంది. కానీ చివరికి వారి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి కావలసినటువంటి ఆ ఆ ఈత శాస్త్రం రానట్లే ఈరోజు మనం కూడా ఎంత తెలివైన వాడు కానివ్వండి, ఎంత చదువుకున్నవాడు కానివ్వండి, లేకపోతే నువ్వెంత మాటకారివి కానివ్వండి, ఎంత అధికారివి కానివ్వండి, ఈ లోకంలో నువ్వేదేమైనా సరే నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవడానికి, నరకంలోంచి వెళ్లకుండా నీకు రావాల్సినటువంటి, నీకు ఉండాల్సినటువంటి ఏదైనా ఉంది అంటే అది రక్షణ మాత్రమే. అటువంటి రక్షణను ఈరోజు ప్రభువునందు మృతి నొందినటువంటి తల్లిగారు చుండ్రు గంగాభవాని గారు, ఆవిడ చదువు లేకపోవచ్చు, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది కంటే ఎక్కువ చదువు లేకపోవచ్చు ఆవిడకి. ఇక్కడ ఉన్న అనేక మంది కంటే గొప్ప ఉద్యోగాలు, వ్యాపారాలు చేయకపోవచ్చు. ఇక్కడ ఉన్న అనేక మంది కంటే ఉన్నటువంటి గొప్ప గొప్ప టాలెంట్స్, తలాంతులు ఇవన్నీ లేకపోవచ్చు ఆవిడకి. కానీ ఆవిడకి తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న చాలామంది, ఎంతో మందికి లేనటువంటి ఈ లోకంలో ఆవిడ బంధువుల్లో కానివ్వండి, ఆ మామగారి చుట్టాల్లో, ఇంకా రక్త సంబంధుల్లో కానివ్వండి, వాళ్ళందరికీ లేనటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ అనే భాగ్యం ఆవిడ పొందుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎవరికైనా సరే అదే. ఎందుకంటే ఎన్నున్నా ఏమున్నా ముందు మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది రక్షణకు. మనం ప్రయారిటీ ఇవ్వాలి, రక్షణ మనం పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనేది అది ఎంతో భాగ్యము. అంటే ఈరోజు మనకి ఎవరికి, ఆ కుటుంబానికి ఎవరికి, మా కుటుంబానికి ఎవరికి ఏంటంటే బాధ పైకి ఉన్నప్పటికీ లోపల ఉండదు. ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండేది, చాలా నవ్వు, ఎంత నవ్వు అంటే అంత నవ్వు నవ్వుతూ ఉండేది. ఆ నవ్వు దూరం అవడం అనేది బాధగా ఉన్నప్పటికీ, ఆ బంధం దూరం అవడం బాధగా ఉన్నప్పటికీ ఒక ధైర్యం ఏంటంటే ఒకరోజు మరలా చూస్తాం, ఒకరోజు మరలా కలుసుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. అది రీతి. అది ఈరోజు మనం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి తెలుసా? ఎందుకు ఒకరు మరణించిన కాడికి వెళితే ఎంత పాఠమో మనకి, ఎంత పాఠం. ఎందుకంటే ఎక్కడ ఎవరు మరణించినప్పుడు అక్కడ అది గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది మనం కూడా శాశ్వతం కాదు కదా అని మాట గుర్తొచ్చి వెంటనే మనం చక్కబెట్టుకోవాల్సిన అన్ని ఏమైనా మిగిలిపోతే ఇలాంటి రక్షణ ఇలాంటివన్నీ చక్కబెట్టుకోవాలి. మనం ఈరోజు ప్రతిరోజు నువ్వు శాశ్వతం కాదని ఈ లోకంలో ఎన్ని చెప్తున్నాయి తెలుసా మీకు? తెల్లారు లేచిన దగ్గర నుంచి ప్రతీది నీకు గుర్తు చేస్తానే ఉంటుంది. ఏది? నువ్వు ఈ లోకంలో నువ్వు శాశ్వతం కాదని. మీరు మీ గుమ్మ ముందు చెట్టు వేసుకుంటారు, పొద్దున్నే ఊడుస్తూ ఉంటారు, ఆకులు రాలుతూ ఉంటాయి. దాని ఉద్దేశం ఏం చెప్తుంది తెలుసా? చెట్టు నువ్వు కూడా ఎప్పుడో ఒక రోజు ఇలాగే రాలిపోతావు అని ఆ ఆకులు రాలుతూ నీకు ప్రతిరోజు గుర్తు చేస్తాను నువ్వు ఈ లోకంలో శాశ్వతం కాదు అని. కానీ మనం ఎలా బతుకుతాం తెలుసా? ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా బతుకుతూ ఉంటాం. అంతేకాకుండా దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, ఈ భూమి మీద ఒక మనిషి ఆయుష్కాలం 75 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు అని చెప్తూ ఉంటుంది. అట్లాగైతే అవి కూడా ఆయాసము, వాటి వైభవం ఆయాసము దుఃఖకరమని చెప్తూ ఉన్నట్లుగా ఈ లోకంలో ఎంతకాలం బతికినా ఆయాసమే. అయినప్పటికీ దేవుని దగ్గర ఉండడం అనేది, యోబు భక్తుడు అంటాడు కదా, నా శరీరము నా క్షీణించిపోతేనే కానీ నేను నా దేవుణ్ణి నేను చూడలేను అంటాడు. అంటే ఈ శరీరాన్ని వదిలితేనే కానీ, ఆ మాటకు వస్తే ఇది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఈ శరీర ఆశలను వదిలితేనే కానీ దేవుణ్ణి నువ్వు చూడలేవు. అలాగే ఈ శరీరాన్ని మొత్తాన్ని విడిచిపెడితే కానీ, ఆత్మ సపరేట్ అయితే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళదు. అందుకే యోబు భక్తుడు చెప్పిన మాట గొప్ప మాట అది. నా శరీరం క్షీణించకపోయినతో నేను ఈ శరీరంతో నేను దేవుణ్ణి చూడలేను. ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి దేవుని చూడాలి అంటే అంటాడు. నిజమే, ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. ఈ లోకంలో ఉండగా నువ్వు దేవుని చూడాలంటే, దేవుని దర్శనాన్ని పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలంటే నీ శరీర ఆశలు వదిలిపెడితే ఈ లోకంలో నువ్వు ఉండగానే దేవుని చూడగలవు. లేదా మరొక అవకాశం ఏంటంటే టోటల్గా రక్షణ పొంది నీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత రెండవదిగా పూర్తిగా మనం దేవుని చూడగలుగుతామని చెప్పి దేవుని లేక గొప్ప జ్ఞాని అయినటువంటి
ఇందులో చచ్చిపోయాను అనుకో, మా నాన్న ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఇంటికి వెళ్తాను. సో నాకు బాధ ఎందుకు? అయితే కొడుకు ఇంటికి వెళ్తున్నాను, పడవ తిన్నకెళ్తే కొడుకు దగ్గరికి వెళ్తాను, ఇది మునిగిపోతే మా నాన్న దగ్గరికి వెళ్తాను. సో నాకు ఎక్కడికి వెళ్ళినా ఒకటే, రెండింటిలో బాధ లేదు నాకు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటంటే ఎంత ధీమా, ఎంత నిశ్చయిత, అంత నిశ్చయితను ఏది తీసుకొచ్చింది ఆ పెద్ద ఆయనకంటే ఆయన పొందుకున్న రక్షణ మాత్రమే ఆయనకి అంత నిశ్చయితను తీసుకొచ్చింది. ఈరోజు మనము ఎవ్వరూ కూడా మరణానికి భయపడకుండా ఉండాలి అంటే కనుక, నీకు మరణానికి చాలామందికి భయం మరణం అంటే, కానీ ఆ మరణ భయం పోగొట్టాలి అంటే కనుక ఒకటే, ఈరోజు మనం దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే మా అమ్మగారు చనిపోయేటప్పుడు కూడా అదే అన్నారు, చాలామంది నీకు బాధ లేదా, నువ్వు చనిపోతావని తెలుసుకోండి, నీకేమి నీ పిల్లల గురించి నీ పిల్లల గురించి నీకు బాధ కలగట్లేదని మా అమ్మని అడిగితే, మా అమ్మ అన్నాక, నా కొడుకుని నా పిల్లల్ని నేను దేవుడి చేతుల్లో పెట్టాను, సో నాకు భయం ఏముందని వెళ్ళిపోతే మాత్రం అన్నాడు. హల్లెలూయా. రక్షణ పొందుకున్న వారికి ఎవ్వరికీ భయం ఉండదు. కాబట్టి అది ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది, ఒక నిశ్చయితనిస్తుంది, ఆ రక్షణ ఒక నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి అటువంటి ఆ నిరీక్షణ కోల్పోయినటువంటి తల్లిగారి కుటుంబస్తులకు, వారి బిడ్డలకు, వారి కోడళ్ళకి, వారి మనవాళ్ళకి, మనవరాళ్ళకి, అందరికీ కూడా అటువంటి నిశ్చయిత ఉంది. కాబట్టి ఈరోజు అందరికీ సంతోషం అండి. ఇందాక మీరు అన్నారు కదా, ఆ కుటుంబం చాలా బలంగా ఉందని. దానికి గల కారణం ఏంటంటే ఆవిడ రక్షణ పొందుకుంది. కాబట్టి ఈ కుటుంబానికి అంతటికీ ఈ సంతోషం, ఆ బాధపడక్కర్లేకుండా ఉన్నటువంటి ఆనందం ఏంటంటే అందరం ఒకే చోటుకి చేరతాం, ఒకరోజు చూస్తాం అనేటువంటి నిశ్చయితన రక్షణ ఇచ్చినటువంటి రక్షణ. ఈరోజు తల్లిగారి ఈ ఆదరణ కూడిక సందర్భంగా మీకు కూడా మనం చేసేది ప్రభు పేరట ఏంటంటే, ఇంకా రక్షణ పొందుకొని వారు ఉంటే రక్షణ పొందుకోండి, ఈ ప్రభువుని అంగీకరించండి, ప్రభు మార్గంలో నడుచుకోండి. ఆ ప్రభు దీవెనలు, ఆ పరలోక రాజ్యము, ఆ పరలోక ఆనందము దేవుడు మీ కుటుంబాలకి మీకును అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచి మాటలు తెలియపరిచిన మరి రాంబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి మరి కుటుంబీకులు ఒక ప్రత్యేకమైన పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే పాస్టర్ గారు, అలాగే రమ్య, దివ్య, అలాగే సురేష్, అలాగే రాజీ, రాంబాబు, అలాగే సూర్య, అలాగే ప్రవీణ్ గారు, కుటుంబ సభ్యులు అందరూ రావాలి. అందరూ కలిసి ఒక పాట పాడదాం. సురేష్, అందరూ లేచి రావాలి. ప్రైజ్ ది లార్డ్. రమ్య, ప్రైజ్ ది లార్డ్. అదే అరుడు గారు కూడా వచ్చారు కదా, అంచేత రావాలి. అరుడు కూడా పైకి రావాలి. అందరూ కలిసి ప్రభుని హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నిన్ను స్తుతించుట
అయినా అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను
చిత్తమునకు తల వంచితే తను చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, బహుమతుడా అనుకుంటున్నాను. మా మంచి దేవుడా, మా మంచి కాపరిని పొందునా చెల్లిస్తున్నాను. నైనా తల్లి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, వారు ఎందు ఆనందిస్తూ ఉన్నారు. ఇదనైనా మేమందరం కలిసి వారితో పాటు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యం వినడానికి చూపిస్తూ విధాన బట్టి పొందినాను. ఇంతవరకు నీ దాసుల నుంచి ప్రతి వాక్యాన్ని బట్టి పొందినాను. నిరీక్షణ లేని ఇతరులే కాకుండా నిరీక్షణ కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా సెలవిచ్చిన నిరీక్షణ కలిగి జీవించగల స్థితి మా అందరికీ దయచేసి అయ్యా, నీ వచ్చే వరకు లేదా మా అక్కడి వరకు కూడా మేము జాగ్రత్త కలిగి నిత్య జీవాన్ని సంపాదించిన వారు ఉండడానికి అతి కృప మాకందరికీ దయచేయమని మా వెనుకున్న కార్యక్రమాలు కూడా మంచిగా జరిగించున్నాను. యేసయ్య నామములో అడుగుచున్న మా పరమ తండ్రి. మంచిదండి. సాధ్యమైనంత వరకు అందరూ కూడా మరి వచ్చిన దైవజనులందరూ కూడా కొన్ని మాటలు తెలియపరిచి కుటుంబాన్ని, సంఘాన్ని, బంధువులని కూడా బలపరిచి నడిపించారు. చాలా సంతోషము. మన మధ్యలో ఇంకా ఇతర దైవజనులు ఉన్నారు. సహోదరుడు బెంజమిన్ గారు దైవజనులు, అలాగే వర్మ గారు కూడా ఉన్నారు. వారికి కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రార్థన మాట రూపంలో తెలియపరుస్తారు. అందుకంటే ముందుగా యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ అంటే సేవకులందరూ కూడా కలిసి ఒకే తాటి మీద ఉండి తణుకు మండలంలో బలమైన నాయకత్వంతో ముందుకెళ్తున్న ఈ సంస్థను ప్రోత్సహిస్తుంటున్న దైవజనులు చుండ్రు పేతురు గారి కుటుంబంలో ఈ కార్యక్రమాన్ని బలపరుచుటకు మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. అంత మాత్రమే కాదు, మా సంస్థ తరఫున కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతుంటున్నాను. ఈ సందర్భంగా కుటుంబీకులు చాలామంది వచ్చుంటారు, బంధువులు వచ్చుంటారు, కొంతమంది రక్షణ పొందిన వారు కూడా వచ్చుంటారు. మీరందరికీ కూడా ఒక చిన్న సందేశము మా తరఫున అసోసియేషన్ తరఫున ఇవ్వాలని ఆశపడుతుంటున్నాం. దైవజనులు పేతురు గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తూ అనేక మందిని బలపరుస్తూ కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు చేరుస్తూ ఆయన సువార్త సేవ చేస్తున్న క్రమంలో అనేక ఒడిదుడుకులను కూడా ఆయన ఎదుర్కొన్నాడు. కొన్ని చోట్ల మీరు ఇక్కడ చేయడానికి వీళ్ళది వెళ్ళిపోండి అంటే ఆ అవమానాలు కూడా భరించుకుంటూ ఆయన ముందు సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువంటి దైవజనుడను మన ప్రాంతానికి బహుమతిగా ఇచ్చిన తల్లి గారిని బట్టి, చుండ్రు గంగా భవారి గారిని బట్టి మనమందరము కూడా బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామండి. ఏం చేతనంటే ఇటువంటి దైవజనులు అరుదుగానే మనకు దొరుకుతూ ఉంటారు. ఆయన అనేక పర్యాయములు తణుకు మండలంలో కొన్ని పరిచర్య కార్యక్రమాలు జరుగుతుంటున్నప్పుడు, అయ్యా ఇటువంటి కార్యక్రమం జరుగుతుందంటే నేనున్నాను, మీరు కంగారు పడవద్దు అని ధైర్యం చెప్పిన ఒక దైవజనుడిగా ఉన్నారు. పలానా సేవకుడికి అనారోగ్యంగా ఉంది, నేనున్నాను అని తెలియపరిచారు. అయ్యా పలానా కార్యక్రమం నెరవేరుస్తుంటున్నాం, నేనున్నాను అని తెలియపరుస్తున్నారు. ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా తణుకు క్రైస్తవ సమాజానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంటున్న సేవకుడిగా కూడా ఆయన ఉన్నారని నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ రోజున యేసుక్రీస్తుని నమ్మని వారికి కొన్ని విషయాలు నేను తెలియపరచాలని 2 నిమిషాలు మీకు తెలియపరచ ముగిస్తుంటున్నాను. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న రోజుల్లో ఆయన జనసమూహంలోతో వెళ్తున్న క్రమంలో ఒక కుష్టి వ్యాధి ఎదురుగుండా వచ్చి ఆయన అడుగుతారు, ఏంటంటే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుల్ని చేయి ప్రభు అని అడుగుతాడండి. ఆ క్రమంలో యేసుక్రీస్తు ఏమంటారంటే నాకు ఇష్టమే అని పలుకుతారు. నాకు ఇష్టమే అని అడుగుతాడు. ఆ కాలంలోనండి కుష్టి వ్యాధి అంటే అపవిత్రతతో సమానం. ఆ వ్యక్తిని ముట్టుకోరు. ఒక రాజు అయినప్పటికీ కుష్టి వ్యాధి వస్తే అతడు చనిపోతే దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు.
అటువంటి అపవిత్రమైన ఒక స్థితిలో నుంచి ఉంటున్న ఒక వ్యక్తిని కౌగిలించుకొని నాకు ఇష్టమే అని చెప్పి ఆయన కుష్టి వ్యాధిని బాగుపరిచాడని. నా ఒక ముఖ్య మాట ఏంటంటే, చుండ్రు పేతురు గారు, వారి తల్లి గారు, వారి కుటుంబీకులు, వారు అందరూ కూడా ఎవరిని ఆరాధిస్తుంటున్నారంటే అపవిత్రత మీద అధికారము కలిగిన యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటున్నారు. హల్లెలూయా. ఎవరిని ఆరాధిస్తున్నారు? కొంతమంది మీలో ఉన్న బంధువులు మతం తీసుకున్నారు, ములిగేశారు, చేసేశారు అని పేతురు గారిని ఒక చిన్న చూపు చూసే అవకాశం ఉంటుందేమో, లేకపోతే మమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంటుందేమో. కానీ ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మీకు పరిచయం చేస్తున్నాను. దేవుణ్ణి, అపవిత్రత మీద అధికారము కలిగిన యేసుని ఆరాధిస్తుంటున్నారు. ఆ తర్వాత మత్తయి 8వ అధ్యాయంలో కింద ఉన్న వెంటనే మాట ఏం రాశారంటే, ఒక శతాధిపతి వచ్చి, అయ్యా మా ఇంట్లో కొంచెం అనారోగ్యం ఉన్న పరిస్థితి ఉన్నది, మీరు ప్రార్థన చేయాలి నా కొరకు అంటే, నడు నేను వస్తానన్నప్పుడు, అయ్యా మీరు రానవసరం లేదు. శతాధిపతి అంటే 100 మందికి ఒక అధికారి, శత అధికారి. నువ్వు మా ఇంటికి రానవసరం లేదు, ఒక మాట మాత్రం సెలవియ్యు, మా ఇంట్లో బాగుపడిపోతాడంటే. చూడండి, గమనించండి, ఒక మాట ఇస్తే చాలు, ఆయన నోటి మాటతో అక్కడ స్వస్థత కార్యం జరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఏ వ్యక్తిని ఆరాధిస్తున్నారంటే మాట మీద అధికారం కలిగిన ఒక వ్యక్తిని ఈ కుటుంబం ఆరాధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా, యేసుక్రీస్తు ప్రార్థన చేయగా, ఆయన తాకగా జ్వరము ఆమెను విడిచిపోయెను అని రాయబడి ఉంది. జ్వరము ఆమెను విడిచిపోయాను. యేసుక్రీస్తు ఆ ప్రాంతంకి వెళ్ళగానే ఆ అనారోగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఈ కుటుంబం ఎవరిని ఆరాధిస్తుంటున్నారంటే రోగముల మీద అధికారం కలిగిన యేసుని ఆరాధిస్తుంటున్నారు. హల్లెలూయా. గ్రహించండి. ఆ తర్వాత గదర్నియా దేశంలో సమాధిలో ఉండి తన్ను తాను గాయపరుచుకుంటూ దెయ్యం పట్టిన వాడు ఒకడు, అందరిని భయపెడుతున్న ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు, బోధకుడా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు ఆయన కళ్ళు తాకి చూడగా ఆ యొక్క దెయ్యం పట్టిన వాడు వెంటనే విడుదల కలిగిందండి. అతనికి వెంటనే విడుదల కలిగింది. నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, దెయ్యముల మీద అధికారము కలిగిన యేసును ఈ కుటుంబం ఆరాధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎవరిని ఆరాధిస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఒక చిన్న పాప, 12 సంవత్సరాల పాప చనిపోతుంది. అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంట్లో. ఆ సమయంలో యేసు అక్కడికి వెళ్ళి, మీరెవరు బాధపడొద్దు, ఆమె నిద్రపోతుందని చెప్తారు. అందరూనేమో వేళకోవంగా అనుకుంటారు, లోన చనిపోయిందని అందరు గొల్లుమని ఏడుస్తుంటే ఈ నిద్రపోతుంది అంటాడేంటి అంటే, లోనికి వెళ్ళి దళితాకుమి అని అనగానే నిద్రపోయిన ఆమె లేచి కూర్చుంటుంది. చనిపోయింది ఆమె. అంటే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఒక దేహములో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ ఆత్మను తిరిగి అదే దేహంలో పెట్టగల అధికారం కలిగిన వారు ఎవరండి? యేసు మాత్రమే అధికారం ఉన్నది. ఆ అధికారం కలిగిన యేసుని ఈ కుటుంబము ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఇక చివరిగా ఒక మాట ఉన్నది, ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు బోధ చేస్తుండగా మేడపై నుంచి ఒక వ్యక్తిని తాళ్ళుతో దింపి పక్షవాయం గలవాడిని బాగు చేయమంటే ఆయన ఏమంటాడు తెలుసండి? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ సందేశం ఏంటంటే, మీ పాపములు క్షమించబడాలంటే యేసుక్రీస్తు తప్ప వేరే మార్గము లేదో. ముఖ్యంగా ఈ కుటుంబము యేసునే ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే, ఎందుకే ఆరాధిస్తుంటున్నారంటే, ఒకటి, అపవిత్ర మీద అధికారం కలిగిన యేసుని వారు నమ్మారు. రోగముల మీద అధికారం కలిగిన యేసుని నమ్మారు. శిష్యులు పడవలో ప్రయాణం చేస్తుండగా తుఫాను వచ్చేసింది. ఎవరు ఏం చెప్పినా నమ్మట్లేదు, కుదురతలేదు, మునిగిపోతాం అనుకుంటున్నారు. కానీ యేసు చెప్పాడు. గాలిని గద్దించగా ఆ ఏమైందంటే వాతావరణము ప్రశాంతమైపోయింది. అంటే దేని మీద అధికారం ఉందంటే యేసుకి? ప్రకృతి మీద అధికారం కలిగి ఉన్నది.
నేను తెలియపరుస్తున్నాను, నేను చెప్పిన అన్ని అధికారంలో ఇటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పండి. ఈరోజు నేను ఆయన నమ్మటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రకృతి మీద అధికారం కావాలా, దెయ్యముల మీద అధికారం కావాలా, ఆత్మ మీద అధికారం ఉండాలా, రోగుల మీద అధికారం ఉన్న వ్యక్తి, అపవిత్రత మీద అధికారం ఉన్న వ్యక్తి, పాపములు క్షమించే అధికారము, ఇవన్నీ కూడా ఉన్న అధికారం ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన త్వరలో రాబోచున్నాడు. మృతులైన వారు త్వరలో తిరిగి లేవబోతుంటున్నారు. మనం అందరం కూడా ఒక రోజున తెల్ల మొహమే చూసుకునేలా ఉండకూడదు, కానీ ఆయన్ని ప్రేమతో ఆహ్వానించుకునే స్థితి మనకు కావాలి. ఎవరైతే రక్షణ పొందలేదో, ఈ రోజున చుండ్రు గంగా భవాని గారి యొక్క కార్యక్రమంలో నేను తెలియపరుస్తున్నాను, ఇది ఏ సరైన సమయమో మీ దైవజనుని సంప్రదించండి, రక్షణ పొందండి. ఎంతకాలము బతికేస్తామా, ఎంత బాగా బ్రతికమనేది కాదు, కానీ నిత్య జీవములో నీకు స్థానం ఉన్నదా లేదా, ఇదే ఒక మాట. ఈ యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున ఈ మాటలు మీరు స్వీకరించండి, ప్రేమపూర్వకంగా స్వీకరించండి. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించి చుండ్రు పేతురు గారి కుటుంబం అంతటికి కూడా దీవెనికరముగా ఉండునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు బెంజమిన్ గారు అలాగే వర్మ గారు వచ్చి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇద్దరు కూడా వచ్చి ఒక ప్రార్థన చేసిన తర్వాత చివరిలో మరి ఒక దైవజనుడు ప్రార్థన చేయాలి. అబ్రహాం గారు కూడా లాస్ట్లో ప్రార్థన చేయగా ఆశీర్వాద వచనంతో మనం ముగించుకుందాం. జానయ్య గారు కూడా ఉన్నారు కోళ్ళపరి నుంచి. ప్రార్థన చేసుకుందామండి. అందరు కూడా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మధ్యాహ్న సమయంలో అయా ఇక్కడ ప్రభువా నీ సన్నిధిలో చేరి అయ్యా ఇదిగో ప్రభువా నీతో సహవాసము చేసే భాగ్యాన్ని ఇప్పుడు వచ్చిన మా అందరికి ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇది నాన్న ప్రభువా దైవజనులు పేతురు గారి యొక్క తల్లి గారు అయ్యా నీ సన్నిధిలో నైనా ప్రభువా నైనా నివసించి నీలో ప్రభువా ఆనందించి తన కుటుంబాన్ని అయ్యా నీలో కట్టుకొని అయినా ప్రభు సంతోషకరంగా నీ రాజ్యం కొరకు ఎదురు చూసి అయ్యా ప్రభువా నీ రాజ్యం చేరినటువంటి అయినా ప్రభు దినమున అయినా ఈ సమయంలో ఆమెను బట్టి కుటుంబీకులు అయినా కుడి వచ్చిన బిడ్డలు ఆదరించబడు నిమిత్తమై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆదరించండి, బలపరచండి ప్రభువా. మహాపరిశుద్ధుడా, ఆదరణకరమైనటువంటి ఈ కార్యక్రమంలో అయినా పరలోక సంబంధమైన విషయాలు అనేకమైన వాటిని ఈ ప్రజలు తెలుసుకోవడానికి అయినా తల్లిగారి ద్వారా నీవు చూపినటువంటి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహాపరిశుద్ధుడా, ప్రతి ఒక్కరూ కూడా అయినా ఇదిగో ప్రభువా పరలోక సంబంధమైన విషయాలను ఈ రాజ్యము కొరకు ఎదురు చూసేటువంటి సిద్ధపాటును ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. అయ్యా ప్రభువా నీ మాటలు ప్రకటించిన మీ దాసులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ దాసుల ద్వారా ఇక్కడ జరిగించుచున్న ఈ పరిచర్యను దీవించండి, బలపరచండి. అనేక నూతన ఆత్మలను అయా ప్రభు ఈ ప్రాంగణంలోనికి తోడుకుని రమ్మని అడుగుచున్నాం ప్రభువా. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సేవకుడిని వారి కుటుంబం అంతటిని బలపరచండి, దీవించండి. కృపాక్షేమములతో గుడి వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డను నింపమని అడుగుచూ ఉన్నా. సహాయం చేయండి. ఈ వాక్యము సెలవిబడింది అయినా మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు దొరికెను అని అయినా ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారందరికీ అట్టి ఆనందమును ధైర్యమును నీవు ఇచ్చుచున్న దేవుడవు గనుక అయినా ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు నాకేముంది అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడి పరలోక స్వాస్థ్యానికి నేను హక్కుదారుల రాలిని అని అయినా నిరీక్షణ కలిగిన వారే తమ జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే కృపను ఇక్కడ కూడి ఉన్న ప్రజలకును అందరికీ దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మనల్ని పాదాల చెంతకు చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షులు వారికి వందనాలండి. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా మా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ విధముగా ఈ ఆదరణ కూడికలో ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మాటలలో
సంగతులు మాకు బోధించినందుకు వందనాలు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మా గమ్యం ఏమిటో, మా ప్రయాణం ఎక్కడికో తెలుసుకుని మేము బ్రతకడానికి మీ సహాయం అనుగ్రహించండి. నీవు సర్వాధికారం కలిగిన వాడవని, అన్నిటి మీద అధికారం కలిగిన వాడవని, మనుషులను మోక్షానికి చేర్చగల దేవుడు అని, స్వర్గానికి చేర్చగల దేవుడు అని, పరలోక రాజ్యానికి చేర్చగల దేవుడు అని అనేక సంగతులు మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు. ఇంకను ఎవరైతే నీ కొరకు లేక మోక్షం కొరకు సిద్ధపడలేదో వారిని మంచి మార్గంలో మీరు నడిపించమని, సిద్ధపరచమని. అలాగున నీ ప్రభువానికి స్తోత్రాలు. మరి కుటుంబానికి సంఘానికి మీరు ఆదరణ కలుగచేయండి. అవును ప్రభువా, మంచి సాక్ష్యాన్ని పొందుకుని ఆమె వెళ్ళింది నాయన. ఎంతోమంది బంధువులందరికీ, కుటుంబాన్ని అంతటికి ఆశీర్వాదకరంగా అనేక మంది కొరకు ప్రార్థించే యోధురాలుగా మేము అనేక మంచి సాక్ష్యాన్ని మేము విన్నాం ప్రభువా. మిగిలిన ప్రయాణం మేము కూడా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుని ఈ లోకయాత్ర ముగించుకున్న ధన్యతలు మాకు మా అందరికీ కలుగు చేయమని, బంధువులను, సంఘాన్ని, కుటుంబాన్ని ఆదరించమని, మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా ప్రభువా, అత్యంత కృప కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన నామను బట్టి, గణనామను బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన నీకే స్తుతులు, స్తోత్రాలు. అలా ఇదిగో ప్రభా పేతురు గారు నాయన స్తోత్రము తండ్రి, మా తల్లి గారు ఈ లోకయాత్ర ముగించుకుని నీ పిలుపుని అందుకొని నీ రాజ్యం చేర్చుకున్నారు. ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు నాయన స్తోత్రము తండ్రి. ఈ లోకంలో అయిన తండ్రి అయా ఇదిగో ప్రభా ప్రయాసాలన్నీ విడిచిపెట్టి ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు కనుక ఇదిగో నాయన తండ్రి, నాయన ప్రభా తల్లి నాయన తండ్రి, తల్లి లేని లోటు ఆయన ఒక తల్లి వలె తండ్రి వలె ఇదిగో ప్రభా మరి నాయన స్తోత్రము తండ్రి, వారి కుమారులకి, కోడళ్ళకి, మనవులకి అలా ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరికి నాయన తండ్రి, వారి రక్షణ బిడ్డలందరూ కూడా ఈ ఆదరణ దయచేయండి అయా. ఇదిగో నాయన స్తోత్రము తండ్రి, మరి ఆ కుటుంబస్తులు అందరూ కూడా ప్రభా నాయన స్తోత్రము తండ్రి, ఇదిగో లోపలెళ్ళి మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నాను అని దావీదు ఇదిగో ప్రభా తన కుటుంబస్తులకి అందరికీ కూడా మీరందరూ కూడా యేసు క్రీస్తు యందు సిద్ధపడి ఆయన సిద్ధాంతాన్ని జీవించమని అలాగైతే ఇదిగో దావీదు చెప్పిన్నాడు. అలాగే ఇదిగో ప్రభా మరి వీరు కూడా ఒక రోజు నాయన తండ్రి మరి పంచుకోవాలంటే అయా ఇదిగో ప్రభా ఆ తల్లి వెళ్ళిన రాజ్యంలో ప్రభా అందరూ కూడా రక్షణలో సిద్ధపడి ఉండటానికి ఈ కుటుంబానికి అందరికీ కూడా సంఘానికి ఈ ఆదరణ, నీ సమాధానం నడిపించి వెనకాల జరగాల్సిన కార్యక్రమం అంతట్లో కూడా ఈ మహిమతకు జరుగుతానికి సహాయం దయచేయబడుతున్నాం తండ్రి. చివరిగా మన మధ్యలో ఉన్న దైవజనులు పేతురు గారు వందన సమర్పణ చేస్తారు. తదుపరి ముగించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును. ఈ రీతిగా మరి యొక్క మద్దలి గారి ఆదరణ కూడికకు మరి ఆహ్వానించినప్పుడు కొంచెం ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి ఈరోజు అంత పొందన్నారు. అయినా కానీ మీరందరి యొక్క చూపించిన యొక్క ఆ ప్రేమను బట్టి మీకు అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఇంతవరకు మరి దైవజనులు చక్కని అనేక విషయాలు మరి చెప్పి ఎంతో ఆదరించారు. మరి వారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూసీ ప్రెసిడెంట్ గారు మరింతగా ప్రోత్సాహకరంగా ఆ సువార్త చక్కని కొన్ని మాటలు అందించారు. అది చాలా చాలా అమూల్యమైనవి, చుట్ట తేనె ధారణ కంటే కూడా మధురమైనవి. వాటిని స్వీకరిస్తే కనుక మీ యొక్క జీవితాల్లో కూడా అద్భుతం జరుగుతుందన్నమాట. కాబట్టి స్వీకరిస్తారని నేను నమ్ముతున్నాను. ఆ విధంగానే మరి పరిచర్య చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే ప్రార్థన అయిపోగానే ఇప్పుడు ఈ మాట ముగించి చెప్తాను. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగియడం జరుగుతుంది. అలాగే మరి యొక్క సమయంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క అక్కడ మరి భోజన కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. మరి లోపల అంతా ఒకేసారి కుదరదు కనుక మరి అక్కడ మా అమ్మగారికి, మా నాన్నగారు దగ్గరే మా అమ్మగారికి కూడా సమాధి చేయడం జరిగింది. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో. కాబట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. రాగలిగినట్టు వాళ్ళు ఆటోలు ఉంటాయి, కార్లు ఉంటాయి. ఏ ఆటో ఎక్కినా పర్లేదు, అన్నీ రెడీగా పెడతా ఉంటాం. ఇక్కడ ఉన్న ఆటోల వారు కూడా ఎక్కడున్నారు, ఆటో బాబులు అందరూ కూడా టైతో సిద్ధంగా ఉండాలి. ఆటోలన్నీ కూడా లైన్లో పెట్టారు రోడ్డు మీద. అలాగే ఒక్క అరగంటలో మనం వచ్చేస్తామన్నమాట ఇక్కడ కూర్చునే దగ్గరికి. అంతకంటే మరొకటి ఏంటంటే పెద్దవారు ఒకవేళ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అంటే అక్కడ భోజనం జరుగుతుంటాయి కదా, ఈ లోపల ఇక్కడ వెయిటింగ్ కంటే చర్చిలో ఏసీ ఉందన్నమాట. ఇక చర్చిలో ఏసీ ఉంటుంది. ఆ ఏసీలో కూర్చోండి.
చేసి వెళ్ళండి. తర్వాత దైవ సేవకుడు కూడా మరి భోజనం అయిన తర్వాత కొంచెం నన్ను కలవాలని కోరుతున్నాను. కాబట్టి ఈ విషయాలు కొంచెం మీరు గమనించి సహకరించాలని మనం చేస్తున్నాను. ఈ రీతిగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎంత ఆశీర్వాదకరంగా ఘనంగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. మీరందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. అలాగే దైవజనులు ఎంతగానో మరి సమయాన్ని ఇచ్చించి ఈ విధంగా సహకరించారు. అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఎంతగానో మరి ఈ విషయంలో మాకు సహకారాన్ని అందించారు. వారికి అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. సాధ్యమైతే మరి కుటుంబ సభ్యులు కూడా మరి ముఖ్యంగా రావాలి. ఎందుకంటే అక్కడ ఏమి లేదు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడం, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేయడం జరుగుతుంది అనమాట అండి. కాబట్టి విశ్వాసమైన వారు లేక భక్తులైన వారు ఎవరైనా రావచ్చు. అలాగే దైవజనులు కూడా అవకాశాలు బట్టి మరి వస్తే మరి బాగుంటుందని చెప్పి మరి మనం చేస్తున్నాను. ఈ విధంగా మీరందరూ కూడా రావాలి, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మీ అందరికి ప్రత్యేకించి వందనాలు. అలాగే దైవజనులకు ప్రత్యేకించి మరి వందనాలు, చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. మంచిది. ఈ సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తున్నాను. వారు ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తారు. చేసుకుందామండి. ప్రార్థన అయినంతరము మన మధ్యలో దైవజనులు శ్రీనివాస్ గారు ఆశీర్వాదం ఇస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు దీవించి ఆస్వాదించి ఈ సమయంలో దైవజనులు చుండ్రు పేతురు గారి కుటుంబంలో జరిగిన ఈ యొక్క మరణాన్ని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లి గారు తండ్రి ప్రభు నిండు వృద్ధాపంలోను సంతోషము, సమాధానము, కన్నీరు, దుఃఖము ఆయన సమస్తమును కూడా రుచి చూచి తన బిడ్డలకును మనవళ్ళు మనవరాళ్లకును అన్నీ కూడా నేర్పి ఆమె నిండు వృద్ధాప్యమందు నీ యొద్దకు చేరిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఆమె జీవితాన్ని బట్టి మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఈరోజు కూడి వచ్చిన బిడ్డలను బట్టి మేము ప్రార్థన చేస్తుంటాము. కొన్ని మాటలు చెప్పిన దైవజనులను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ మాటల ద్వారా అనేక మంది బలపడుటకు కృప చూపించండి. ముఖ్యంగా కుటుంబము మరింత బలం పుంజుకుని తండ్రి తన సేవలో తండ్రి ప్రభు మరింత అభివృద్ధి చెందడానికి కృప చూపించండి. అయా ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రభా తల్లి గారి జీవితాన్ని బట్టి సువార్త ప్రకటన తండ్రి ప్రభా జరిగినందుకు నీకు స్తోత్రాలు. ఈ యొక్క విత్తనము తండ్రి ప్రభా ఫలించినట్లుగా నీ కృప చూపించండి. నీ యొక్క అభిషేకం వారి మీద ఉంచి మాడుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డ దీవించి ఆశించి వారి గృహాలు పంపించమని, ముఖ్యంగా తండ్రి ప్రభు పేతురు గారును వారి కుటుంబీకులు, ముఖ్యంగా నాయన కుమార్తెలు కుమారులు తండ్రి ప్రభు వారి యొక్క సంతానం అంతటిని కూడా దీని అనుగ్రహించండి. ముఖ్యంగా అలాగే ఆయన తండ్రి ప్రభు చుండ్రు గంగా భవాని గారి యొక్క వంశవలంతటినీ కూడా దీవెనికరంగా మార్చి నీ చిత్తమైనడలా సమస్తమైన వారిని కూడా రక్షణ పొందుటకు నీ కృప చూపమని వేడుకుంటున్నాం. ఈ సందర్భము తండ్రి ప్రభు ఆ ప్రకారంగా ఉపయోగించమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ సమయాన్ని కాలంలన్నీ కూడా నీ చేతికి సమర్పించుకొనొచ్చు. ఈ ప్రార్థన నీ పాదసన్నిధిలో చేర్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రియ తల్లి గారు విడిచి వెళ్ళిన సంతతి అంతటికీ సదా తోడయ్యుండి ఆయన రాకడకు ఆయత్తపరచునుగాక.